ప్రారంభంలో మొదటి రోజున మనం ఉగాది జరుపుకుంటాం. రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని, జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. అయితే శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కూడా ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ నాట ఉగాది పేరుతోనే ఈ పండుగను జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వాగా, కేరళలో విషు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనమని, ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజునే సృష్టి జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలమైన విశ్వాసం. ప్రభవనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాది రోజునే చెప్తారు. యుగాది అంటే ఒక సంవత్సర ప్రారంభం, యుగం అంటే కాలం, ఆది అంటే ఏదో ప్రారంభం. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత వసంతకాలం ప్రారంభం. తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ కూడా దీనిని పరిగణిస్తారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మన దగ్గరి ప్రియమైన వారితో ఆనందంగా కలిసిమెలిసి జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. గృహ ద్వారబంధాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. అనంతరం ముగ్గులు వేసి పువ్వులు, రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభించి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు